వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ముఫాసా. మహేష్ బాబు గారు దీనికి వాయిస్ ఓవర్ అందించారు. వాల్ట్ డిస్నీ నిర్మించిన ముఫాసా ది లయన్ కింగ్ మూవీ తెలుగు ప్రేక్షకుల్ని అలరించిందా? టైటిల్ రోల్కు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. ది లయన్ కింగ్ 4 ఏళ్ల కిందట ప్రేక్షకులకు ముందు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దానికి ఫ్రీక్వెల్గా రూపొందించిన తాజా చిత్రం ముఫాసా ది లయన్ కింగ్. టైటిల్ రోల్కు మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఈ మూవీపై మరింత ఆసక్తి ఏర్పడింది. క్రిస్మస్ కానుకగా వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచిందో తండ్రి కూతుళ్ళ మధ్య సంభాషణలో చదివేద్దాం. నాన్న, నన్ను తీసుకెళ్లకుండా ముఫాసా సినిమాకి వెళ్ళావని అమ్మ చెప్పింది. అవును చిట్టి తల్లి, నేను స్కూల్కి ఉందిగా, దాని తర్వాత తీసుకువెళ్తాలే. సరే, సినిమా ఎలా ఉందో కనీసం అదైనా చెప్పు నాన్న. అదా, 4 ఏళ్ల కిందట మనం సింబా ది లయన్ కింగ్ మూవీకి వెళ్ళాం కదా, అందులో సింబా వాళ్ళ నాన్న ముఫాసా. ఆ కథే ఈ సినిమా. అవునా? మరి ముఫాసా అడవికి రాజు ఎలా అయ్యాడు? ముఫాసా చిన్నప్పుడు తన తల్లిదండ్రులతోనే కలిసి ఉంటాడు. ఒకరోజు అడవిలో బాగా వర్షం కురుస్తుంది. ఆ వర్షంలో ఆడుకుంటున్న ముఫాసా అనుకోకుండా వచ్చిన వరద నీటిలో కొట్టుకుపోతాడు. అయ్యో, మరి నీటిలో మునిగిపోలేదా? లేదు తల్లి, అలా నీళ్ళలో కొట్టుకుపోయి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతాడు. ఆ నీళ్ళలో ఈదుకుంటూ వెళ్తున్న ముఫాసాను తినేసేందుకు 2 మొసళ్ళు వస్తాయి. మరి చిన్న ముఫాసా ఎలా తప్పించుకున్నాడు? అప్పుడు టాకా అనే మరో సింహం వల్ల వచ్చి కాపాడుతుంది. ఇది చూసిన టాకా వాళ్ళ అమ్మ ముఫాసా గురించి తెలిసి ఇంటికి తీసుకెళ్తుంది. కానీ ఆ సింహాల తెగకు నాయకుడైన ఒబాసీ మాత్రం వేరే జాతి సింహాన్ని తన గుంపులో కలవడానికి వీల్లేదని గర్జిస్తాడు. మరి ముఫాసా అక్కడి నుండి వెళ్ళిపోతాడా? వెళ్ళడు తల్లి. టాకాతో పెట్టిన పందెంలో గెలిచి ఇదే గుంపులో పెరిగి పెద్దదవుతాడు. టాకా అనేదానికి సత్యదేవ్ గారు వాయిస్ అందించారు. ముఫాసా అనేదానికి మహేష్ బాబు గారు వాయిస్ అందించారు. ఇద్దరూ జీవన చక్రంలో సంతోషంగా గడుపుతుంటారు. ఓ రోజు తెల్ల సింహాల గుంపు ఒబాసీ రాజ్యంపై దాడి చేసి ఆ సింహం రాజును చంపేస్తాయి. దీంతో భయపడిపోయిన ముఫాసా, టాకా అక్కడి నుండి తప్పించుకుని పారిపోతారు. అయినా కూడా ఆ తెల్ల సింహాలు ముఫాసా టాకాల వెంటపడతాయి. అయ్యో, మరి వాళ్ళని కూడా చంపేస్తాయా? లేదు నాన్న, ఇలాగే తెల్ల సింహాల దాడిని తప్పించుకొని తిరుగుతున్న సరాబీ అనే ఆడసింహం ముఫాసా టకాలను పరిచయం అవుతుంది. అంతేకాదు, వీరితో రఫీకి అనే కొండముచ్చు కలుస్తుంది. మరి వీరంతా తెల్ల సింహాల నుండి ఎలా తప్పించుకున్నారు, ముఫాసా అడవికి రాజు ఎలా అయ్యాడు అన్నదే సినిమా కథ. కథ బాగుంది నాన్న, సినిమా ఎలా ఉందో చెప్పు. కథ చెప్పాను కదా, సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. ఎలా ఉందో కూడా చెబితేనే నీతో మాట్లాడతా. వాల్ట్ డిస్నీ సినిమాలను చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా, ఆ చూస్తున్న సీన్స్ చాలా బాగుంటాయి. అలాగే ఇందులోనూ ఆశ్చర్యపోయేలా సన్నివేశాలు ఉన్నాయి. పైగా నీకెంతో ఇష్టమైన తెలుగు నటులతో సింహం బొమ్మలకు వాయిస్ ఓవర్ తెప్పించారు. దీంతో అచ్చంగా తెలుగు సినిమా చూసినట్లే ఉంది. నీకు కథ చెప్పాను కదా, ఆ తర్వాత తెల్ల సింహాల దాడి చేయడంతో వాటి నుంచి తప్పించుకునేందుకు కొండలు, కోనలు, గుట్టలు దాటుకుంటూ ముఫాసా, టాకా, సరాబీ, రఫీకి జాజులా ప్రయాణం చేసే అడ్వెంచర్స్గా ఉంటుంది. అడ్వెంచర్ అంటే తెల్ల సింహాలతో ఫైట్ చేస్తాయా? తెల్ల సింహాలు చాలా బలమైనవి కదా, వాటి నుంచి తప్పించుకోవడానికి ఏనుగులను రెచ్చగొట్టి అవి వాటిని తొక్కేసేలా చేస్తాయి. అలాగే మంచు కొండల్లో నుంచి వెళ్ళేటప్పుడు ఆ అడుగులు కనబడకుండా ముఫాసా వేసే ప్లాన్ భలేగా ఉంటుంది. అయినా కూడా ఆ సింహాలు ఎలాగో కనిపెట్టి ముఫాసా అతడి స్నేహితులపై దాడి చేయడానికి వస్తాయి. అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇక చివరికి ముఫాసా ఆ తెల్ల సింహాలపై ఎలా గెలిచిందన్నది మాత్రం నీకు ఇప్పుడు చెప్పను. ఆ సీన్లు చాలా బాగుంటాయి. ముఫాసాకు నీ ఫేవరెట్ హీరో మహేష్ బాబు గారే డబ్బింగ్ చెప్పారు. ఆయన వాయిస్లో ముఫాసా మాట్లాడుతుంటే నువ్వు థియేటర్లో ఎగిరి గంతులేస్తావు. మరి టాకాకు ఎవరు హీరో డబ్బింగ్ చెప్పారు? టాకాకు సత్యదేవ్ గారు. తెల్ల సింహాల రాజుకు పి అయ్యప్ప, పి శర్మ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక బ్రహ్మానందం, ఆలీలా, పుంబా టిమోస్లను మాట్లాడుతుంటే నువ్వు పడి పడి నవ్వుతావు. అంతేకాదు, అడవికి రాజు ఎలా ఉండాలి, ఉబాశైలిగా బద్ధకంగా ఉంటే ఏమవుతుందో బాగా చూపించారు. అన్నీ నాకు నచ్చుతాయని చెబుతున్నావు. నీకు ఏమైనా నచ్చలేదా? కొన్ని ఉన్నాయి, అవి నేను తర్వాత చెప్తాలే. ఇది చిన్న పిల్లల సినిమా కదా, మీకు బాగా నచ్చుతుంది. ఇక్కడితో ఈ కథ కంచికి. వీకెండ్లో మనం థియేటర్కు. సో దిస్ ద రివ్యూ ఆఫ్ ముఫాసా. ఇందులో ప్లస్ పాయింట్లు ఏంటో చూద్దాం ఇప్పుడు. మహేష్ బాబు గారు, సత్యదేవ్ గారు, బ్రహ్మానందం గారు, ఆలీ వాయిస్ ఓవర్లు బాగున్నాయి. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి.
తెలుగు సంభాషణలు కూడా బాగున్నాయి. ఇక మైనస్ పాయింట్స్ వచ్చేసరికి తెలిసిన కథ, పెద్దగా ట్విస్ట్లు ఏమీ లేకపోవడం. ఇంకా ఫైనల్గా ముఫాసా విజువల్స్ గర్జించిన కథలో పెద్దగా సౌండ్ లేదు. గమనిక ఏంటంటే ఇది సమీక్ష శంకుడి దృష్టికోణానికి సంబంధించింది. సో ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దిస్ ఈజ్ ద అప్డేట్ ఆఫ్ ముఫాసా. ఇలాంటి మోర్ వీడియోస్, మళ్ళీ నేను పెట్టే వీడియోస్ మీకు రావాలనుకుంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.